హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాల్పూర్లో మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని వెంకట్రావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల సామాన్య రాజకీయ జీవితంలో న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన దుగ్గిరాల వెంకట్రావు అని కొనియాడారు. దుగ్గిరాల వెంకట్రావు గారి విగ్రహం పెట్టినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టినా, లేకపోతే ఎవరి విగ్రహం పెట్టినా, జ్యోతిబా పూలే విగ్రహం పెట్టినా, ఎవరి విగ్రహం పెట్టినా వాళ్ళలో దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పోరాడినటువంటి అంశాలను స్ఫురించుకొని మనకు కొత్త గొప్ప పరివర్తన తెచ్చుకొని మనం కూడా బాధ్యత వ్యవహరించడానికి విగ్రహాలు పెట్టుకుంటాం. ఈరోజు మరి వారికి సంబంధించి వెంకట్రావు గారి విగ్రహాన్ని కూడా ఇప్పుడే పూలమాల అలంకరణ చేసుకొని ఘనంగా నివాళులు అందరూ అర్పించినాం. ఈ సందర్భంగా మనం ఒక మాట తీసుకోవాలి తప్పకుండా. సరే, మా కాలం మారింది, మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ కూడా మారాలి. కానీ ఏ బేసిక్ అయితే ఏదైతే నైజం మన విధానం ఉంటుందో దాని లోపల ఇద్దరికి ఇబ్బంది కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం ముందుకు పోయేటువంటి ఆలోచనతో పోవాలని సందర్భంగా కోరుతూ, తప్పకుండా మీ అందరి యొక్క ఆకాంక్ష మనం దుగ్గిరాల వెంకట్రావు గారిని గౌరవించుకోవాలనుకుంటే వారికి సంబంధించిన చరిత్రలో చిరస్థాయిగా ఉండాలని అనుకున్నప్పుడు నేను గతంలో ఎన్నికల వచ్చినప్పుడు చెప్పిన ఇట్లా అనేక మంది ఈ ప్రాంతం లోపల ఒక చరిత్ర వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు, సమాజం కోసం, ఆనాడు రజాకారాన్ని వ్యతిరేకించడానికో, భూస్వాములను వ్యతిరేకించడానికో, నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడాన్ని పోరాటం చేశారు. వాళ్ళు ఇలా చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళందరినీ మనం స్ఫూర్తి తీసుకోవాలని కోరుతూ, తప్పకుండా ఈ యొక్క మండల కేంద్రానికి సంబంధించి పేరు విషయంలో కానీ, మండల కేంద్రం ఏర్పాటు చేసే విషయం లోపల నేను మనసా వాచ తప్పకుండా మీ అందరితో ఉంటాననే మాట మనవి చేస్తూ